నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో. నా పేరు నరేష్. ఇంకొక రోజులో పోలింగ్ ఉంది. దీనికి సంబంధించి పోలింగ్ దగ్గరకు వస్తున్న కొద్దీ తెలంగాణలో ముఖ్యంగా 17 లోక్సభ స్థానాలకు, అలాగే ఒక బై ఎలక్షన్ సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బై ఎలక్షన్ ఉంది. దీనికి సంబంధించి చివరి 48 గంటల్లో ఓటింగ్ సరళి చేంజ్ అవ్వబోతుందా? సర్వేలు ఏం చెబుతున్నాయి? ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ గెలిచే స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా? అక్కడ కాంగ్రెస్ పార్టీ దూకుడుతో 10%, 12%గా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పర్సంటేజ్ పడిపోయిందా? లేదా కాంగ్రెస్ గెలిచే సీట్లలో భారతీయ జనతా పార్టీ హవా కనిపిస్తుందా? ఏందనేది ఒకసారి తెలుసుకుందాం. ముఖ్యంగా తెలంగాణలో 17 లోక్సభ సెగ్మెంట్లు, అలాగే ఒక ఉప ఎన్నిక కూడా ఉంది సికింద్రాబాద్ కంటోన్మెంట్, మొత్తం 18. ఆదిలాబాద్ దగ్గర నుంచి ఖమ్మం వరకు మొత్తం కూడా ఒక్కసారి చూసుకుందాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే సీట్లు ఒక్కసారి మనం చూద్దాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కైవసం చేసుకునే సీట్లు 7-8 ఖచ్చితంగా ఉన్నాయి. ఒకసారి ఆదిలాబాద్ చూసుకుంటే ఆదిలాబాద్ కానీ, పెద్దపల్లి కానీ, అలాగే వరంగల్ కానీ, ఖమ్మం కానీ, నల్గొండ కానీ, భువనగిరి కానీ, మహబూబాబాద్ కానీ, నాగర్ కర్నూల్, ఈ 8 స్థానాల్లో ఖచ్చితంగా 7 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ముందంజగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఆదిలాబాద్ ఒక ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆత్రం సుగుణ ఉన్నారు, ఆమె టీచర్, సో ఆమె గెలిచే అవకాశం ఉంది. పెద్దపల్లిలో వివేక్ వెంకటస్వామి కొడుకు కాకా వెంకటస్వామి మనమడు వంశీకృష్ణ, ఆయన గెలిచే అవకాశం ఉంది. సో చాలా తర్జన భర్జనలు ఉన్నాయి. తెలంగాణలో 3 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉంటే 2 ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క మాదిక కూడా టికెట్ ఇవ్వలేదని మందకృష్ణ మాదిగ మండిపడుతున్నారు. దాంతోపాటు ఉప ఎన్నిక వచ్చిన నియోజకవర్గం కూడా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. మొత్తం చూసుకుంటే 18లో 4 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలు ఉన్నాయి, 3 ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకసారి ఏ నియోజకవర్గంలో ఎట్లా ఉంది? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి సీట్లు మనం నోట్ చేసుకున్నాం. దీంట్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ కూడా ఉంటుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ గెలిచే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఒకసారి మొత్తం ఈ 8 లోక్సభ సెగ్మెంట్లో సికింద్రాబాద్ మొత్తం కూడా 9 సెగ్మెంట్ల గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆత్రం సుగుణ పోటీ చేస్తుంది. ఆత్రం సుగుణ కాంగ్రెస్ పార్టీ. అలాగే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఆత్రం సకు ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచే గెలవడం జరిగింది. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్లోకి వెళ్ళినారు. ఆత్రం సుకు ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక భారతీయ జనతా పార్టీ నుంచి గోడం నగేష్ పోటీ చేస్తున్నారు. గోడం నగేష్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. గోడం నగేష్ ఇది కాంగ్రెస్ పార్టీ, అలాగే బీఆర్ఎస్, బీజేపీ, సో 3 పార్టీ నుంచి ఇక్కడ ఆదిలాబాద్లో ముఖ్యంగా ఆత్రం సుగుణ కాంగ్రెస్ పార్టీ, ఈమె టీచర్, ఈమె అక్కడ పోటీ చేస్తుంది. ఆత్రం సకు ఆయన గతంలోనే కాంగ్రెస్ నుంచే గెలిచారు. ఇదే కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్లోకి వలస వెళ్ళిపోయినారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి. గోడం నగేష్ బీజేపీ నుంచి ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఆత్రం సుగుణ గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె టీచరు, అలాగే ఏవైతే ఎస్టీలకు సంబంధించినటువంటి హక్కుల పోరాటంలో సుగుణ చాలా ముందంజలో ఉంది. ఎప్పుడు సుగుణ ఈ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఆదిలాబాదు, ఈ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఏవైతే ట్రైబల్స్ ఎస్టీల హక్కుల కోసం ఆమె తీవ్రంగా కృషి చేసింది. వాళ్ళ సంఘానికి సంబంధించినటువంటి ఏవైనా నిరసన కార్యక్రమాలు కానీ, వాళ్ళ వెల్ఫేర్ స్కీమ్ల కోసం కానీ సుగుణ ఎప్పుడు ముందుండేది. అలాంటి సుగుణ గెలిచే అవకాశం ఉంది. పైగా ఈమెకు ప్లస్ పాయింట్లు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఖచ్చితంగా 6 గ్యారంటీలు ఇవన్నీ కూడా సుగుణకు ప్రభుత్వ అనుకూల ఓటు సుగుణకు పడే అవకాశం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. అలాగే పెద్దపల్లి నియోజకవర్గం నెక్స్ట్ చూస్తే పెద్దపల్లి నియోజకవర్గంలో ముఖ్యంగా తరతరాలుగా కాకా ఫ్యామిలీ అక్కడ రూల్ చేస్తుందంటే ఖచ్చితంగా రూల్ చేస్తుంది. ఎందుకంటే
పెద్దపల్లి ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఈ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో కాకా వెంకటస్వామి 4 సార్లు ఆయన ఎంపీగా పోటీ చేసి గెలిచారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. గతంలో కాకా వెంకటస్వామి కొడుకు వివేక్ కూడా పెద్దపల్లి ఎంపీగా ఆయన గెలవడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కాకా వెంకటస్వామి మనమడు వివేక్ వెంకటస్వామి కొడుకు వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే పెద్దపల్లి నుంచి బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఈయన ప్రభుత్వ విప్గా కూడా పనిచేశారు. కొప్పుల ఈశ్వర్ ఈయన ఉన్నారు. ఇక్కడ వంశీకృష్ణ కాంగ్రెస్ నుంచి అయితే కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి గోమస శ్రీనివాస్ ఉన్నారు. గోమస శ్రీనివాస్ ఈయన భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నారు. కానీ ఇక్కడ వంశీకృష్ణకి కొప్పుల ఈశ్వర్కి మధ్య పోటీ ఉంటుంది. ముఖ్యంగా వంశీకృష్ణ తండ్రి చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు వివేక్ వెంకటస్వామి. అలాగే వంశీకృష్ణ పెద్దనాన్న బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు వినోద్. అక్కడ వివేక్ వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యేగా ఉంటే వినోద్ ఆయన బెల్లంపల్లి ఎంపీగా ఉన్నారు. అలాగే ఇక్కడ ఈ పెద్దపల్లి నియోజకవర్గంలోనే మంత్రి శ్రీధర్ బాబు ఆయన ఉన్నాడు. మంతిని నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రేమ్ సాగర్ రావు ఉన్నారు. మొత్తం కూడా కాంగ్రెస్కి సంబంధించిన హవా కనబడుతుంది ఇక్కడ. దాంతోపాటు ఒక కాకా వెంకటస్వామి ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు. ఆయన మనవడు కాబట్టి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. సో ఇక్కడ వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ. అలాగే నాగర్ కర్నూలు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లు రవి, ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ రాములు కొడుకు భరత్ ఉన్నాడు ఇక్కడ. ఆయన బీజేపీ నుంచి ఉన్నాడు. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందంటే ఖచ్చితంగా మల్లు రవి గెలిచే అవకాశం ఉంది. ఎందుకు అంటే మల్లు రవి ఫ్యామిలీ రాజకీయాలకు కొత్త కాదు. తన తండ్రి కూడా నాగర్ కర్నూలు ఎంపీగా పనిచేశారు పలుసార్లు. ఆ తర్వాత రవి కూడా పనిచేయడం జరిగింది. పైగా ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి అక్కడ పెద్దగా పట్టులేదు నాగర్ కర్నూలు. ఆయన కాగజ్ నగర్, ఆసిఫా నగర్లో ఆయన మొన్న పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయనకి ఈ నాగర్ కర్నూలుకి పెద్దగా సంబంధం లేదు. ఆయన బీఎస్పీకి అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు తిరిగి ఉండొచ్చు. కానీ ఆయనకు పెద్దగా అక్కడ పట్టు లేదనేది ఇక్కడ. దాంతో పాటు ఇక్కడ భరత్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాడు. సిట్టింగ్ ఎంపీ కొడుకు ఆయన. సో భరత్ అక్కడ పోటీ చేస్తున్నాడు కానీ వీక్గా ఉన్నాడు. ప్రచారంలో దూసుకుపోయినప్పటికీ కూడా అక్కడ భారతీయ జనతా పార్టీకి ఎక్కువగా స్కోప్ లేదు. భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంక్ కూడా తక్కువనే. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా పెద్దగా భారతీయ జనతా పార్టీ ఓటు పర్సెంటేజ్ పెరగలేదు. సో ఇక్కడ ఖచ్చితంగా మల్లు రవి గెలిచే అవకాశం అవుతుంది. ఇక్కడ వరంగల్ చూసుకుంటే కాంగ్రెస్ నుంచి కడియం కావ్య ఉన్నది. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి సుధీర్ కుమార్ ఉన్నారు. అలాగే వరంగల్ బీజేపీ నుంచి ఆరూరి రమేష్, మాజీ ఎమ్మెల్యే, ప్రజెంట్ బీజేపీ ఎంపీ క్యాండిడేట్. సో ఆరూరి రమేష్ ఆయన ఉన్నాడు. ఇక్కడ కడియం కావ్య, సుధీర్ కుమార్ బీఆర్ఎస్ నుంచి ఆరూరి రమేష్కి కావ్యకి ఎక్కువగా పోటీ ఉంటుంది అనేది తెలుస్తుంది. ఎందుకు అంటే ఆరూరి రమేష్ మొన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్నాడు. మాజీ ఎమ్మెల్యే, వర్ధనపేటకి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. సో ఈ కడియం కావ్య కూడా ఇదే బీఆర్ఎస్లో ఉన్న, వీళ్ళిద్దరు కూడా బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. సో ఇక్కడ కడియం కావ్యకి, ఎందుకంటే అక్కడ వరంగల్ సంబంధించి వరంగల్లో ఎమ్మెల్యేలు మొత్తం కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. సో అక్కడ కడియం కావ్య గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాకపోతే ఈ ఆరూరి రమేష్తోని పోటీకి కొంచెం ఉండే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా కానీ కడియం కావ్య గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో ఆ తర్వాత మహబూబాబాద్ ఒక ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం. సో ఈ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గంలో మళ్ళీ కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్, మాజీ మంత్రి. అలాగే బీఆర్ఎస్ నుంచి మాలోత్తు కవిత, ఉంది బీఆర్ఎస్ నుంచి. అలాగే
బీజేపీ నుంచి సీతారాం నాయక్ ఉన్నారు. ఇక్కడ బలరాం నాయక్ ఆయన మాజీ మంత్రిగా పనిచేశారు, పట్టు ఉంది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మలోత్ కవిత పైన వ్యతిరేకత ఉంది. ఇక్కడ మహబూబాబాద్లో సీతారాం నాయక్ అక్కడ భారతీయ జనతా పార్టీ వేవ్ తక్కువగా ఉంది. బలరాం నాయక్తో పోలిస్తే ఆయన ప్రచారంలో వెనకంజ కూడా ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ బలరాం నాయక్ గెలిచి అనే సర్వే అయితే ఖచ్చితంగా చెప్తోంది. ఇక నల్గొండ, ఇక్కడ నల్గొండ నుంచి రఘువీరారెడ్డి ఉన్నారు. నల్గొండ నుంచి రఘువీరారెడ్డి ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ నుంచి ఇది బీజేపీ. నల్గొండ చూసుకుంటే నల్గొండ నుంచి జానారెడ్డి కుమారుడు రఘువీరారెడ్డి ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి ఆయన బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. ఇక ఆ తర్వాత బీజేపీ నుంచి సైదిరెడ్డి ఉన్నారు. ముగ్గురు రెడ్డిలే ఉన్నారు ఇక్కడ. సో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఖచ్చితంగా రఘువీరారెడ్డి గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే నల్గొండలో మొన్న కూడా పోయిన ఎన్నికల్లో కూడా నల్గొండ ఎంపీ కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీయే. సో నల్గొండలో కాంగ్రెస్ పార్టీ వేవ్ కనబడుతుంది. సైదిరెడ్డికి బీజేపీ నుంచి ఆయన ప్రచారం చేసినప్పటికి కూడా దూసుకుపోలేకపోతున్నాడు. ఆయన బీఆర్ఎస్ నుంచి వచ్చి ఎంపీ తీసుకుంటూ ఈయన గెలిచే అవకాశం లేదు. సో కృష్ణారెడ్డి కంటే కూడా ముందంజలో రఘువీరారెడ్డే ఉన్నాడు. ఈడ రఘువీరారెడ్డి గెలిచే అవకాశం, జానారెడ్డి కొడుకు గెలిచే అవకాశం అవుతుంది. ఇక భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉండు. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్, మంచి బీసీ నాయకుడు క్యామ మల్లేష్ ఉన్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్ ఉన్నారు. ఇక ఆ తర్వాత బీజేపీ నుంచి బూరా నరసయ్య గౌడ్, ఈయన కూడా బీఆర్ఎస్ ఆయన్నే, మాజీ ఎంపీ ఆయన గతంలో అక్కడ ఎంపీగా పనిచేసినారు. బూరా నరసయ్య గౌడ్ ఉన్నారు. సో ఇక్కడ ఒక రెడ్డికి ఇద్దరు బీసీలకి ఇక్కడ పోటీ. ఇక్కడ కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది. ఎందుకు అంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి చాలా పట్టుబట్టుకొని ఇక్కడ ఆయన ఎంపీ టికెట్ తెచ్చుకున్నాడు. ఇక్కడ తీన్మార్ మల్లన్న చాలా ట్రై చేసిండు టికెట్ కోసం. తీన్మార్ మల్లన్న ట్రై చేసిండు, ఆయనకు సపోర్ట్గా ఉన్నటువంటి తొలివేలుగు రఘు కానీ ఇలాంటి వాళ్ళు చాలా వరకు కూడా రేవంత్ రెడ్డి పైన దుమ్మెత్తి పోసే కార్యక్రమమే చేశారు. చాలా ఆయనని రేవంత్ రెడ్డిని ఇవి ఇవ్వాలా లేకపోతే అమ్ముకుంటుండు, బీసీలకి కూడా రెడ్డిలకి ఇస్తుండు, మళ్ళీ రెడ్డిల పాలన వచ్చింది అని చాలా విధాలుగా చేసినారు. ఏదేమైనప్పటికీ కూడా కిరణ్ కుమార్ రెడ్డి టికెట్ సాధించుకుంటూ ఆయన గెలిచే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఖమ్మం చూసుకుంటే ఖమ్మం నుంచి రఘురామ్ రెడ్డి ఉన్నాడు. అలాగే బీఆర్ఎస్ నుంచి చూసుకుంటే నామా నాగేశ్వరరావు ఉన్నాడు. అలాగే బీజేపీ నుంచి ఇది సిట్టింగ్ స్థానము. ఇక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈ రఘురామరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియంకుడు, హీరో దగ్గుపాటి వెంకటేష్, విక్టరీ వెంకటేష్ గారికి దగ్గర బంధువు ఈ రఘురామరెడ్డి. నామా నాగేశ్వరరావు ఆయన బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. ఇక ఆయన గతంలో టీడీపీ నుంచి వచ్చి 2019లో బీఆర్ఎస్ నుంచి ఆయన ఎంపీగా పోటీ చేసి గెలవడం కూడా జరిగింది. ఇక ఖమ్మం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా వినోద్ రావు ఉన్నాడు. రఘురామరెడ్డి, నామా నాగేశ్వరరావు, అలాగే వినోద్ రావు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి రఘురామరెడ్డి ఉన్నారు, అలాగే నామా నాగేశ్వరరావు. బీఆర్ఎస్ నుంచి మళ్ళీ బీజేపీ నుంచి వినోద్ రావు ఉన్నారు. సో ఇక్కడ నామా నాగేశ్వరరావు సుపరిచితుడు. ఖమ్మంలో ముఖ్యంగా ఖమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉంటారు. ఇది ఆంధ్ర తెలంగాణ బార్డర్. ఇవన్నీ అయినప్పటికీ నామా నాగేశ్వరరావు వైపు ఇక్కడ ఓట్లు పడే అవకాశం లేదు. ఎందుకంటే ఖమ్మ ఓట్లు కూడా ఆయనకు పడే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ రఘురామరెడ్డి గెలిచే అవకాశం ఖచ్చితంగా మనకు క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎట్టి పరిస్థితుల్లో అయినా రఘురామరెడ్డిని గెలిపించే పనిలో ఉన్నారు. నామా నాగేశ్వరరావు అంటే బీఆర్ఎస్కి అంతగా ప్రజెంట్ వేవ్ కూడా లేదు కాబట్టి
ఇక్కడ వినోద్ రావు చాలామంది వినోద్ రావు కూడా బీజేపీ నుంచి టికెట్ ఇవ్వద్దని చాలా కొట్లాడడం జరిగింది. అయినప్పటికీ వినోద్ రావుకి టికెట్ ఇచ్చినప్పటికీ కూడా రఘురామ్ రెడ్డి గెలిచే అవకాశం అయితే ఉంది. అయితే ముందుగా చెప్పుకున్నట్టుగా ఇవన్నీ కూడా అన్ని కాంగ్రెస్ పార్టీకి గెలిచే స్థానాలు. ఈ ఆదిలాబాద్ కానీ, పెద్దపల్లి కానీ, నాగర్ కర్నూలు కానీ, వరంగల్ కానీ, మహబూబాబాద్ కానీ, అలాగే నల్గొండ కానీ, ఖమ్మం, భువనగిరి, ఈ 8 నియోజకవర్గాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచేవి. సో బీజేపీ పార్టీ ఏవేవి గెలిచే అవకాశం ఉందో మనం మళ్ళీ దానికోసం ప్రత్యేకంగా వీడియో చేస్తాము. ముఖ్యంగా ఇందులో సికింద్రాబాద్ కంటోన్మెంట్ కూడా అక్కడ నుంచి శ్రీ గణేష్ ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన గెలిచే అవకాశం అయితే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఎందుకంటే అక్కడ సాయన్న కుమార్తె అంటే మొన్న చనిపోయిందమే సిట్టింగ్ ఎమ్మెల్యే. సో ఇక్కడ సాయన్న కుమార్తె నివేదిత ఉంది బీఆర్ఎస్. అలాగే వంశా తిలక్ ఉన్నాడు, ఆయన బీజేపీ. సో ఈ శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ. ఈ శ్రీ గణేష్ గతంలో 2 సార్లు ఆయన సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి ఆయన పోటీ చేయడం కూడా జరిగింది. సో ఆ గతంలో పోటీ చేసినప్పుడు ఆయన మొన్న లాస్ట్ టైం బీజేపీ నుంచి పోటీ చేసినప్పుడు ఆయనకి 41,888 ఓట్లు వచ్చినాయి బీజేపీ నుంచి పోటీ చేస్తేనే. సో భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన పోటీ చేసిండు. భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు సికింద్రాబాద్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కనుక ఖచ్చితంగా ఆయనకు ముస్లింల ఓట్లు, క్రిస్టియన్ ఓట్లు ఖచ్చితంగా పడే అవకాశం ఉంటుంది. సో దీనికోసం మనం ప్రత్యేకంగా ఇంకో వీడియో కూడా చేద్దాం.